హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇక్కడ చూడండి, నా మార్నింగ్ రొటీన్ అయితే నేను ఈరోజు మీతో షేర్ చేయబోతున్నాను. అండ్ అలాగే ఈరోజు సండే కదా, ఇక్కడ చూడండి అన్నీ ఇలా ఉన్నాయన్నమాట. ఇంకా కిచెన్ ఏం క్లీన్ చేయలేదు నేనైతే. సో పాలు వేడి చేసి పెట్టేశాను. ఇక్కడ ఇది వచ్చేసి ఆయిల్ డిస్పెన్సర్. నేను డిమార్ట్లో అయితే తీసుకున్నాను ఇది. బట్ అంత ఎక్కువగా అయితే దీన్ని యూజ్ చేయను. ఎప్పుడో ఒకసారి ముద్దు పుట్టినప్పుడు తీస్తాను, మళ్ళీ పెట్టేస్తాను. సో వాష్ చేసి పెట్టాను, ఇక పెట్టేయడమే. ఇదైతే పిల్లల లంచ్ బాక్సెస్, ఇవి కూడా వాష్ చేసి పెట్టేశాను. వాటర్ మొత్తం డ్రై అయిన తర్వాత నేను క్లోజ్ చేసి పెట్టేసుకుంటాను అనమాట. ఇక్కడ చూడండి, అవెన్ పైన నేను వీడియో తీసేటప్పుడు కొన్ని వస్తువులు నాకు యూజ్ అవుతుంది కదా, అందుకని అన్నీ తీసి అవెన్ మీద పెట్టేస్తాను. ఆ తర్వాత మొత్తం క్లీన్ చేసుకుంటాను. అండ్ ఇక్కడ ఒకటి చూపిస్తానండి, మీతో షేర్ చేస్తాను. సో ఇది చూడండి, ఇదేమంటే చూపిస్తాను ఒక నిమిషం. సో ఇది వచ్చేసి ఇది ఉంటుంది కదండి, జాజికాయ అంటారు కదా, బిర్యానీలో వేస్తారు, దాని పౌడర్ అనమాట ఇది. దాని పౌడర్ ఇది. ఎందుకు నేను పౌడర్లా చేసి పెట్టానంటే, నాకు లైట్గా మెలాస్మా అనేది ఉంది అండి, చీక్స్ పైన లైట్గా ఉంది. అండ్ ఇది బాగా వర్క్ చేస్తుందంట. సో అందుకని నేను ఒక జాజికాయ తీసుకొని ఇలా మొత్తం పౌడర్లా చేసి పెట్టుకున్నాను. అండ్ డైలీ నైట్ పడుకునే ముందు ఇది అప్లై చేసుకొని ఫేస్కి పడుకొని మార్నింగ్ వాష్ చేసేస్తానమాట. అండ్ 2 days అయిందండి నేను యూజ్ చేయబట్టి. నేను రిజల్ట్ మీతో తప్పకుండా షేర్ చేస్తాను. ఓకే అండి, అలాగే ఒకటి మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. సో చూసి మాత్రం అస్సలు నవ్వకండి, సరేనా? అండ్ ఇది వచ్చేసి నా హోమ్ మేడ్ రింగ్ లైట్ అనమాట. సో దీన్ని ఎలా చేశానంటే, ఇది చూడండి లైట్ బాక్స్ వస్తుంది కదా, ఆ బాక్స్ అనమాట ఇది. ఆ తర్వాత ఇది వచ్చేసి నార్మల్ పైపు, ప్లాస్టిక్ పైపు ఇలా పెట్టేసి, అండ్ ఇది పెట్టినప్పుడు ఇక్కడ బల్బు పెడతాం కదా, వెయిట్కి ఇలా కింద పడిపోతుంటుంది. అందుకని ఇలా ఒకటి ప్లాస్టిక్ బాక్స్ తీసుకొని అందులో ఇలా పెట్టేస్తాను సపోర్ట్ కోసం. ఇప్పుడు దీన్ని ఎలా పెట్టుకుంటానంటే చూపిస్తాను. ఇది వచ్చేసి చార్జబుల్ ఎల్ఈడి లైట్ అండి. సో ఈజీగా మార్కెట్లో అవైలబుల్లో ఉంటుంది కదా, దీన్ని ఇలా పెట్టేయాలన్నమాట. సో చూసారు కదా, హోమ్ మేడ్ రింగ్ లైట్ అనమాట. రింగ్ లైట్ తీసుకోవాలండి ఒకటి. అంత యూస్ఫుల్గా అయితే లేదనమాట ఇది, బట్ ఇప్పటికీ నేను కానిచ్చేస్తున్నాను అనమాట దీంతో ఇలా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి హోల్డర్ పెట్టి ఇది క్లాత్ క్లిప్ ఉంటుంది కదండి, ఆ క్లిప్ ఇలా పెట్టేశాను. సో ఎలా ఉంది చెప్పండి, ఓకేనా నా ఐడియా? ఆ తర్వాత ఇది వచ్చేసి కసూరి మేతి అండి, నేను డిమార్ట్లో తీసుకున్నాను. ఇలాగే పెట్టేస్తే ఇది మొత్తం బ్లాక్ అయిపోతుంది. సో దీన్ని ఇప్పుడు మనం ఏం చేయాలంటే చూపిస్తాను. ఓకే అండి, ఇక్కడైతే పెనం పెట్టేశాను అనమాట గ్యాస్ మీద. గ్యాస్ ఆన్లోనే ఉంది, లో ఫ్లేమ్లో పెట్టాను. ఇప్పుడు ఇంత తీసుకొస్తాం కదండి, ఇది మొత్తం వేస్ట్ అయిపోతుంది అనమాట, బ్లాక్గా అయిపోతుంది. కాబట్టి ఏం చేయాలంటే కొద్దిగా తీసుకొని ఇలా వేసుకొని వీటిని బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇలా అన్నీ ఒకేసారి వేసేస్తే మళ్ళీ మాడిపోతాయండి. సో కొద్దిగా హాఫ్ 2 times వేసుకొని డ్రై రోస్ట్ చేసుకొని పెట్టేసుకోవాలి. అప్పుడు బాగా యూజ్ చేసుకోవచ్చు ఈజీగా. సో ఇలా డ్రై రోస్ట్ చేసుకొని వీటిని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసుకోవాలి. అప్పుడు ఎన్ని రోజులైనా బాగా పనికొస్తుంది. అలాగే ఈరోజు సండే కదండి, సండే వస్తే చాలు మా ఇంట్లో ఏం చేయాలి ఇదే ఉంటుంది. బాబుకి అయితే ఎక్కువ బిర్యానీ అంటే ఇష్టం, బట్ బిర్యానీ తిని బోర్ అయితే కొట్టేసింది అనమాట. వాడికి కూడా బోర్ కొట్టేసింది. ఇక బిర్యానీ చేద్దాం అంటే వద్దు అన్నాడు. సో పులావ్ కావాలన్నాడు, బట్ పులావ్ని నేను ఫ్రైడేనే చేశాను. అందుకని ఏం చేయాలో అస్సలు అర్థం కావట్లేదు. మరి సండే రోజు మీరేం చేస్తున్నారో నాకు కామెంట్ చేయండి, సరేనా? ఇది చూడండి, ఇలా బాగా వీటిని కింద నుంచి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా, లేదంటే ఇంకో ఇలా కింద మొత్తం కాలిపోతాయి అన్నమాట. చాలా తొందరగా ఇవి మాడిపోతాయి, డ్రై ఉన్నాయి కదా, అందుకని జస్ట్ కొంచెం హీట్ తగిలినా సరిపోతుందండి. మీరు అవెన్లో కూడా పెట్టేసుకోవచ్చు వీటిని. ఒక 30 seconds కోసం అవెన్లో కూడా తీసి పెట్టేసుకోవచ్చు. బట్ నేను పెనంలో ఫ్రై చేస్తున్నాను, అవెన్లో పెట్టట్లేదు. ప్లేట్ తెజలి. ఓకే అండి, ఇవైతే ఫ్రై చేశాను, రోస్ట్ చేశాను. సో ఇలా తీసి అయితే పెట్టేసుకున్నాను. కొంచెం చల్లగైన తర్వాత కంటైనర్లో తీసి పెట్టేసుకోవాలి. పాతవి ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, బిర్యానీలో అయినా, వెజిటేబుల్స్లో అయినా, కర్రీస్లో అయినా జీరా పౌడర్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇక్కడ జీరాని ముందుగా, జీలకర్ర అంటారు కదా తెలుగులో, జీలకర్రని ఇలా వేసేసుకొని వీటిని కూడా లైట్గా డ్రై రోస్ట్ చేసుకొని వీటిని కూడా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం అనుకోండి పౌడర్ లాగా. సో మనం మార్కెట్లో తీసుకునే అవసరం లేదు, బాగా ఇంట్లోనే ఈజీగా చేసుకొని హోమ్ మేడ్ ఏ కర్రీలో అయినా, వెజిటేబుల్స్లో అయినా, అలాగే బిర్యానీలో మోస్ట్ ఇంపార్టెంట్ నేనైతే తప్పకుండా వేస్తానండి. బిర్యానీలో వేయడం వల్ల
టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలాగే బిర్యానీ కొద్దిగా హెవీ ఫుడ్ కదా, డైజెషన్లో కూడా హెల్ప్ అవుతుందన్నమాట. సో బిర్యానీ చేసేటప్పుడు జీలకర్ర పొడి మాత్రం మర్చిపోకండి, సరేనా? సో ఇక్కడ చూడండి, ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. అండ్ పన్నీర్ ఎలా చేస్తారో మాకు వీడియో చేసి పెట్టండి అంటున్నారు. సో నేను ఇప్పుడైతే నాకు పాలు అయితే ఏం మిగలలేదండి. సో మళ్ళీ ఒకసారి, ఎందుకంటే నేను డైలీ 3/4 లీటర్ పాలు తీసుకుంటానమాట. సో 3 days వరకు ఒకవేళ మేము పాలు యూజ్ చేయకపోతే అప్పుడు నేను పన్నీర్ చేస్తానండి. సో ఓన్లీ 1 day పాలు మాత్రమే ఉన్నాయి, అందుకని మరి ఒక 2 days కలెక్ట్ చేసి ఆ తర్వాత నేను పన్నీర్ వీడియో అయితే పెడతాను. హోమ్మేడ్ పన్నీర్ అండి, బయట తీసుకుంటే చాలా కాస్ట్ పడుతుంది కదా. సో హోమ్మేడ్ పన్నీర్ ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లో. అలాగే పన్నీర్ కర్రీస్ కూడా, నాకు పన్నీర్ అంటే చాలా ఇష్టం అండి. అంతకుముందు నాకు పన్నీర్ అంటే ఏంటో అస్సలు తెలిసేది కాదు. అండ్ అలాగే ఫస్ట్ టైం చూసినప్పుడు పన్నీర్ ఎలా తింటారబ్బా ఇది ఇలా ఉంది అనుకునేదాన్ని. బట్ టేస్ట్ చేసిన తర్వాత అయితే వన్ ఆఫ్ ది మై ఫేవరెట్ ఫుడ్ అనమాట. అంత టేస్టీగా ఉంది. అండ్ కొత్తగా కూడా ట్రై చేస్తూ ఉంటాను. ఫస్ట్ టైం పన్నీర్ నేను మా హస్బెండ్తో వెళ్ళినప్పుడు అక్కడ తిన్నాను, అస్సాంలో. అదే ఫస్ట్. ఇంకా అప్పటి నుంచి ఫ్యాన్ అయిపోయాను అనమాట. అండ్ మా హస్బెండే చెప్పారు పన్నీర్ ఎలా చేస్తారో అనేది రెసిపీ. సో ఆయనతోనే నేను నేర్చుకున్నాను. ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి వీటిని. మెయిన్ కూడా దీన్ని హై ఫ్లేమ్లో పెట్టామనుకోండి కింద నుంచి మొత్తం మాడిపోతాయి. సో ఇలా లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటుంటే దీని స్మెల్ వస్తుంది చూడండి, అస్సలకి చాలా బాగుంటుంది అనమాట. ఫ్లేవర్ ఫుల్గా వస్తుంది స్మెల్. గ్యాస్ అయితే ఆఫ్ చేసేసాను. పెనం హీట్గా ఉంటుంది కదండి, సో అందుకని కొంచెం ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలి. అలాగే నేను వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసాను. బట్టలు కూడా చేసుకోవాలన్నమాట, వాష్ చేస్తున్నాను. వాషింగ్ మిషన్లో ఉన్నందుకు కొంచెం చాలా ఈజీగా అయిపోతుంది కదండి లైఫ్. ఓకే, ఇప్పుడు ఇవి చల్లగైన తర్వాత గ్రైండ్ చేసి స్టోర్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే అండి, మరి వీడియో అయితే లాంగ్ అయిపోయింది కదా. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అలాగే ఇక్కడ నేను యూస్ చేసి, ఇది మెలాజ్మా అంటే మంగు మచ్చలు అంటారు కదండి తెలుగులో, దాని గురించి కూడా నేను తప్పకుండా ఒక వీడియో డెఫినెట్గా చేస్తానండి. బట్ ఈ రోజుకి నేను సెకండ్ డే అనమాట ఇది యూస్ చేయడం. నాకు రిజల్ట్ నేను చెప్తాను మీకు, ఓకేనా? యూస్ చేసిన తర్వాత నాకు రిజల్ట్ తప్పకుండా 100% కనిపిస్తే కనుక నేను మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాను, ఓకేనా? ఓకే అండి, మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, సరేనా? అంతవరకు టేక్ కేర్ అండ్ గుడ్ బై.